అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పితృద్రోహి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక రైతు ఇంట జన్మించాడు. అతడిని తల్లిదండ్రులు చాలా గారాబంగా చూసుకునేవారు. వాళ్ళు అతనికి కమలుడు అని పేరు పెట్టారు. కమలుడు చిన్నతనం నుంచి కూడా వయసుకు మించిన తెలివితేటలు కనబరుస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తనను ఎంత గారాబంగా చూసినా అతనికి తన తాత మీద ఎక్కువ మక్కువగా ఉండేది. ఈ తాత చాలా ముసలివాడు, ఏ పని చెయ్యలేడు. ఆయనకే మిగిలిన వాళ్ళు ఉపచారాలు చెయ్యవలసి ఉండేది. ఇది కమలుడి తల్లికి బాధగా ఉండేది. ముసలివాడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసింది, కానీ ఆయన మాత్రం చావలేదు. ఒకరోజు ఆమె తన భర్తతో, మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతున్నది. మిగిలిన చాకిరీ ఒక ఎత్తు, ఆయన సేవ ఒక ఎత్తుగా ఉంది అంది. పెద్దవాడైపోయాడు, ఇంకెంతకాలం బ్రతుకుతాడులే అన్నాడు రైతు. ఎంతమందికి చావు వచ్చినా ఆయనకు మటుకు రాదు. ఈ జన్మకిక నేను సుఖపడేది లేదు అన్నది రైతు భార్య. ఆయువు ఉన్నన్నాళ్ళు బ్రతకని ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రైతు. ఏం చంపితే బతికి ఆయనకు సుఖమా మనకు సుఖమా, ముసలి ప్రాణానికి ఎంత కావాలి అన్నది భార్య విసుగ్గా. రైతుకు తండ్రిని చేతులారా చంపటమంటే మొదట్లో చాలా ఘోరంగా కనపడింది. కానీ పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట అందులో ఏమంత తప్పు లేదనిపించింది. చివరకు రైతు తన తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపి మాయం చెయ్యటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, పొరుగుళ్ళో అప్పు మాట్లాడాను, వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వనన్నారు, ఓపిక చేసుకొని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు నిజమే అనుకొని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని కమలుడు కూడా ఎవరు చెప్పినా వినక తాతతో పాటే బండి ఎక్కి కూర్చున్నాడు. తప్పేది లేక రైతు తన తండ్రిని కొడుకును వెంటబెట్టుకుని బండి తోలుతూ బయలుదేరాడు. వాళ్ళు వెళ్ళే దారిలో ఒక చిన్న అడవి ఉంది. రైతు అడవి మధ్య బండి ఆపి, ఇప్పుడే వస్తా అంటూ బండి జలంలో ఉన్న పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్ళాడు. కమలుడు తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకుని తండ్రి వెనక చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్కన గొయ్యి తవ్వుతూ కమలుడికి కనిపించాడు. కమలుడు అదే పొద అవతల వైపు చేరి అక్కడ తాను కూడా ఒక గొయ్యి తవ్వనారంభించాడు. ఆ చప్పుడు విన్న రైతు తన పని ఆపి పొద అవతలకు వెళ్ళి కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకిక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు. కమలుడు తండ్రిని చూసి, నువ్వెందుకు తవ్వుతున్నావో అందుకే అన్నాడు. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసునా అని అడిగాడు రైతు. నాకు తెలియదు. ఎందుకు తవ్వుతున్నావు అన్నాడు కమలుడు. నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను. ఆయన చస్తే పాతి పెట్టాల్సిన విధి నాకుంది. ఎందుకంటే నేనాయన కొడుకును అన్నాడు రైతు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడుగా అన్నాడు కమలుడు. ప్రాణం శాశ్వతమా అన్నాడు రైతు. నా తండ్రి చస్తే పాతయ్యవలసిన విధి నాకు ఉన్నది. నీ ప్రాణం మాత్రం శాశ్వతమా అన్నాడు కమలుడు. రైతుకు తల కొట్టేసినట్లయింది. తన కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత నీచమైన పని చేస్తున్నది రైతుకు తెలిసి రాలేదు. ఆయన సిగ్గుపడి పార తీసుకొని పోదాం పద అన్నాడు. కమలుడు కూడా త్రవ్వటం మానేసి తండ్రి వెంట వచ్చేశాడు. రైతు బండిని వెనక్కి మళ్లించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపల కమలుడి తల్లి మామ చచ్చిపోయినట్లే భావించి ఆనందం కొద్దీ పిండి వంటలు చేసి భర్త కోసం కొడుకు కోసం ఎదురు చూస్తున్నది. తిరిగి వచ్చిన బండిలో మామ ఉండటం చూసి ఆవిడకు చాలా ఆశాభంగమయ్యింది. రైతు తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. కమలుడు చేసిన పని తలచుకొని రైతు భార్యకు గుండె చితికినట్లయింది. వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాము, తండ్రికే గొయ్యి తవ్వుతాడా,
ఇక వాడి ముఖం చూసేదెట్లా అన్నదావిడ భార్యతో. నా తండ్రి నన్ను గారాబంగా పెంచలేదా? నేను చేద్దామనుకున్నదేమిటి? మన కొడుక్కు మన మీద ఆపేక్ష లేక కాదు, మనకు గుణపాఠం నేర్పటానికే అట్లా చేశాడు. ఇకనైనా వాణ్ణి చూసి బుద్ధి కలిగి ఉందాం అన్నాడు రైతు. తరువాత కమలుడి తండ్రి కానీ తల్లి కానీ ఎటువంటి నీచ కార్యానికి పూనుకోలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.